అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని కర్నూలులో నిర్వహించారు. కొండారెడ్డి బురుజు వద్ద డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 రోజుల్లో డ్రగ్స్ నిర్మూలనకు కార్యాచరణ తయారు చేస్తున్నామని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవము. ప్రతి సంవత్సరము జూన్ 26వ తేదీన మనం ఈ మాదక ద్రవ్యాల యొక్క వినియోగము, అక్రమ రవాణా, వాటిపై యువతపై మరియు సమాజంపై వాటి యొక్క దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించే నిమిత్తం మనం జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ విధానాల మేరకు 100 రోజులలో గంజాయిని, డ్రగ్స్ని సమూలంగా అరికట్టడానికి సంకల్పంతో ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఈరోజు పోలీసు శాఖ వారు మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ యొక్క ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణంలో విద్యార్థులు మరియు యువతతో భాగస్వామ్యంతో మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా విద్యార్థులు మరియు యువకులు మరియు సిబ్బంది అందరూ కూడా, అధికారులు కూడా వీటి యొక్క నినాదాలను ఉచ్చరిస్తూ నినదిస్తూ అందరినీ ఉత్తేజపరచడం జరిగింది మరియు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా ఈ చారిత్రాత్మకమైనటువంటి కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి కొండారెడ్డి బురుజు వద్ద మనమంతా ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ యొక్క పత్రికా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ప్రజలకు మరియు యువతకి ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వీటి యొక్క సమాచారాన్ని ఏవైతే ఎన్ఫోర్స్మెంట్ శాఖలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియపరచవలసిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు.